ఉందే? చాలా బాగుందిరా. సీను, ఎర్రబాబు మీరు రండి. మీరిద్దరూ ఈ గదిలో ఉండండి. అలాగేనమ్మా. అత్తయ్య, మావయ్య మీరు ఆ గదిలో ఉండండి. సరే, మీరు నాతో రండి. రండి. జ్యోతి, నువ్వు ఈ గదిలో ఉండు, నీకోసం ఆ గది. ఏమే, నిశ్చితార్థానికి ఖచ్చితంగా బాబాయ్ వస్తారుగా? అదిగో అటువైపుదే బాబాయ్ గది. ఇంకా మన వాళ్ళు వస్తే వాళ్ళందరికీ హోటల్ గదులున్నాయి. మీకు సమయానికి అన్ని హోటల్ నుంచి వస్తాయి. మీరు బయటికి వెళ్ళాలంటే ఒక కార్ పెట్టిస్తాను. ఇంకా ఏంటే, నా పాటికి నేను చెప్తూనే ఉన్నాను, మీరేం మాట్లాడరేంటి? నువ్వేంటి మహాలక్ష్మి, ఉలుకు లేదు పలుకు లేదు? పెళ్లి కూతురి కదే, సిగ్గుపడుతుంది. అన్నయ్య ముందు సిగ్గుపడాలి కానీ మన దగ్గర సిగ్గేంటే? అదేం లేదులేవే, నువ్వు వచ్చేటప్పుడు చాలా డల్గా వచ్చావు. నువ్వు ఇలా సంతోషంగా గలగలా మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఆపడం ఇష్టం లేక కాంగా ఉండిపోయాను. నేను ఇప్పుడేంటి, ఆయన వచ్చిన దగ్గర నుంచి వసపిట్టలా వాగుతూనే ఉన్నాను. ఆయన నా పక్కనే ఉంటే చచ్చే వరకు. చచ్చా, ఇదే మాటలు ఎప్పుడు వాగుతూనే ఉంటానే. మీరు ప్రయాణం చేసి అలసిపోయారు కదా, ముందు స్నానాలు అవి కానివ్వండి. ఈ లోపల నేను టిఫిన్ ఏర్పాట్లు చేస్తాను, సరేనా? ఎర్రబాబు, సీను, అది అనుభవిస్తున్న ఆనందం నిజమైతే బాగుండు. ఏ అచ్చటా ముచ్చటా తీరకుండానే వంశీ గారిని తీసుకెళ్లిపోయినా ఆ దేవుడికే జాలేసి 4 రోజులైనా సంతోషంగా ఉండమని ఈ కిషోర్ గారిని పంపించాడేమో. ఏం చేయాలో చెప్పురాదమ్మా. వీడి వల్ల ఏమవుతుంది కానీ పల్లెటూరుడు సిటీ గురించి మొత్తం నాకు తెలుసు. నీకే పని కావాలన్నా నాకు చెప్పురాదమ్మా. ఎవరూ ఏ పని చేయనవసరం లేదు. గది మీకు బాగుందా? ఓ, బ్రహ్మాండంగా ఉంది. ఎర్రబాబు, నువ్వు ఇక్కడికి పని చేయడానికి రాలేదు. ఇన్ని రోజులు కొట్టాల్లో అందరికీ పని చేస్తూనే ఉన్నావు. ఈ 2 రోజులైనా ప్రశాంతంగా ఉండు. నేను వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చూస్తాను. త్వరగా స్నానం చేసి రండి. ఎన్ని పనులున్నాయో అన్నీ నేనే చూసుకోవాలి. సమయానికి ఆయన ఎక్కడికో వెళ్లారు. ఆయన లేకపోతే పనులన్నీ నేను ఒక్కదానే ఎలా చూసుకోగలనో ఏంటో. ఆయన్ని వెళ్ళని వెళ్ళని అని అందరూ పంపించారు. అనయ్య, నువ్వు ఇలా ఖాళీగా కూర్చుంటే ఎలా? ఇంతవరకు గడ్డం కూడా గీసుకోలేదు. ఇంకా నువ్వు బట్టలు వేసుకుని కొలతలు చూసుకోలేదా? ఇదేమన్నా మన ఊరా? ఏం చక్క టైలర్ వచ్చి కొలతలు తీసుకొని కుట్టడానికి? అవి సరిగ్గా సరిపోతాయి, అంత టైం లేదని ఆయనేమో కుట్టిన బట్టలు తీసుకున్నారు. ముందుగా చూసుకుంటేనే కదా. ఏంటన్నయ్య అదోలా ఉన్నావు? నా పెళ్లికి ఎంత సంతోషంగా ఉన్నావు, ఇప్పుడేంటి అలా మౌనంగా ఉన్నావు? అప్పుడు నీ పెళ్లి కదమ్మా. అంటే నీ పెళ్లికి సంతోషంగా ఉండవా? ఇక్కడ నువ్వు ఇలా ఉన్నావు, అక్కడ మహాలక్ష్మి అలా ఉంది. మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే గాని మామూలుగా ఉండరు. నువ్వు వెంటనే వెళ్ళి మహాలక్ష్మితో మంచి చెడు మాట్లాడు. నేనేం మాట్లాడమ్మా? ఏదో ఒకటి మాట్లాడాలి. మీ ఇద్దరు ప్రేమించుకున్నారనే మాటే గాని నువ్వు మహాలక్ష్మి ఎలా ఉందని అడగలేదు, మహాలక్ష్మి నీ గురించి అడగలేదు. నీకో విషయం చెప్పనా అన్నయ్య? మహాలక్ష్మి నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంది కేవలం నీ చెల్లెల కోసమే కానీ తన మీద ప్రేమతో కాదనుకుంటుంది. మహాలక్ష్మికే కాదు, నాకు కూడా నువ్వు ఈ పెళ్లి నా కోసమే చేసుకుంటున్నావు అనిపిస్తుంది. లేకపోతే నీ మొహం ఎందుకు అలా ఉంటుంది? నిజంగానే మహాలక్ష్మిని నేను ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటున్నానమ్మా. ఈ మాట నాతో కాదు, మహాలక్ష్మితో చెప్పు. అప్పుడు తను సంతోషిస్తుంది. ఆడపిల్లకి పెళ్లికి ముందు ఎన్ని రక్త సంబంధాలున్నా పెళ్ళయ్యాక అవన్నీ 3 ముళ్ల బంధం ముందు చిన్నవైపోతాయి. నా సంగతే తీసుకో. పెళ్లి కాక ముందు నువ్వే లోకం అనుకునేదాన్నా, ఇప్పుడు ఆయనే సర్వస్వం అనిపిస్తుంది.
మహాలక్ష్మికి అంతే కదన్నయ్య. తన పెళ్ళయ్యాక నువ్వే అన్ని అనుకున్నప్పుడు నీకు అన్ని తనే కావాలి కదా. అందుకే నువ్వెళ్ళి, లక్ష్మి చెల్లెలంటే నాకు ఇష్టమే కాని దానికి పెళ్ళయ్యాక దాన్ని చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉన్నాడు, ఇక నుంచి నాకు అన్ని నువ్వే అని చెప్పు. అప్పుడు మహాలక్ష్మి మొహం ఎలా వెలిగిపోతుందో చూడు. అబ్బా లే అన్నయ్య, వెళ్ళు. ఇప్పటి వరకు నా సంతోషం కోసమే బతికావు. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను. ఇప్పుడు నేను నీ సంతోషాన్ని చూడాలి. వెళ్ళన్నయ్యా. అబ్బా అన్నయ్య నా విషయంలో తప్ప అన్ని విషయాల్లో బండోడే. తన కాబోయే భార్యతో కాసేపు మాట్లాడు అని పంపించడానికి ఇంతసేపు పట్టింది. అన్నయ్యని చూడగానే మహాలక్ష్మి ఆనందంతో గెంతులేస్తే అప్పుడు అర్థమవుతుంది అన్నయ్యకి ప్రేమ అంటే ఏంటో. పాప విషయంలో నేను ఎంత టెన్షన్ అనుభవిస్తున్నానో, మా ఇద్దరికి దూరంగా హారిక అంతే టెన్షన్ అనుభవిస్తూ ఉంటుంది. ఇంకా నిద్రపోలేదా? 3 రోజుల నుంచి మీ ఇద్దరూ లేకపోతే నిద్ర ఎలా వస్తుందండి? అసలు పాప ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయింది. ఇప్పుడు అది ఎలా ఉంది? ఆపరేషన్ చేశారా? అబ్జర్వేషన్లో ఉంచారు. ఇంకా ఎన్ని రోజులండి? అయిపోతుంది హారిక, 2 రోజుల్లో అయిపోతుంది. ఎల్లుండి ఫ్లైట్కి బయలుదేరి వచ్చేస్తాం. ఇవన్నీ మనసులో పెట్టుకుని నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ లేకుండా ఎలా ఉంటుందండి? అవును, మన కార్ ఎక్కడుంది? నా ఫ్రెండ్ ఎయిర్పోర్ట్ వరకు వచ్చాడు. అనవసరంగా ఎయిర్పోర్ట్లో ఎందుకని అతనికి ఇచ్చాను. పొద్దున పిన్ని మన కారును చూసిందేమో. అమ్మో, కారు తిరుగుతుందని నానా గొడవ చేసింది. అసలు మీరిక్కడే ఉన్నారేమో అంది. పెద్దవాడు కదా, కొంచెం చాదస్తం ఎక్కువ. అవన్నీ నువ్వేం పట్టించుకోకు. నేను ప్రతి నిమిషం నీ గురించి పాప గురించి ఆలోచిస్తానని నీకు తెలుసు కదా హరి. తెలుసండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. పాపని నాకన్నా మీరే జాగ్రత్తగా చూసుకుంటారు. వీలు పడినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉండండి. నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే హరి, నాకెప్పుడు నీకు ఫోన్ చేయాలనే ఉంటుంది. కానీ అన్నీ మన చేతిలో ఉండవు కదా. కుదరకపోతే మీరు మాత్రం ఏం చేస్తారులేండి. నా కోసం అక్కడ పని ఆపుకుని ఫోన్ చేయొద్దు. ఓకే హరి, ఇప్పటికే లేట్ అయింది, పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్.
ఎలా ఉన్నావు మహాలక్ష్మి? బాగున్నావా? మీరెలా ఉన్నారో తెలిసినప్పుడు నేనెలా బాగుంటాను? రాధను చూసావుగా, చిన్నపిల్ల గెంతులేస్తోంది. నాకు ఏ కోరికలు లేవు, నీ పెళ్లి చేయటం తప్ప అని అడిగినప్పుడు వద్దని సమాధానం చెప్పాను. కానీ అది నిజం తెలుసుకున్న తర్వాత ఏమైపోతుందోనన్న భయంతోనే పెళ్లి వద్దు అన్నాను. కానీ రేపు మళ్ళీ దాన్ని చంటిపాపలా చూసే ప్రేమ, ఓపిక నాకున్నా నా ఒడిలో పసిపాపలా నిద్రపోయే వయసు, పసితనం దానికి లేవు. అందుకే దాన్ని అమ్మలా చూసుకునే వదిన కావాలని బాబాయ్ వాళ్ళు చెప్పేసరికి పెళ్లికి సరే అన్నాను. ఎందుకు? అదంటే నాకు ప్రాణం. నాకే కాదు, ఏ అన్న చెల్లెలకైనా ప్రేమ ఎలాగే ఉంటుందేమో. మనల్ని పుట్టించిన మన పెద్దవాళ్లతో మనం కలిసి నూరేళ్లు బ్రతకలేం. వాళ్ళు మనకన్నా ముందు పోతారు. పోనీ మనకు పుట్టిన వాళ్లతో కలిసి బతుకుదాము అనుకున్నా వాళ్ళకన్నా ముందు మనమే పోతాం. ఒక్క తోడ పుట్టిన వాళ్ళతోనే పుట్టినప్పటి నుంచి కడవరకు కలిసి బతకగలం. అందుకేనేమో నాకు దానికి అంత అనుబంధం. అలాంటి రాధ కూడా నాకు ఏం చెప్పిందో తెలుసా? పెళ్ళయ్యాక దానికి దాని భర్త అంటేనే ఎక్కువ ఇష్టమట. ఈ విషయం అదే చెప్పింది. అలా ఎందుకు చెప్పిందో తెలుసా? నీకు నేనంటే ఎంతో ఇష్టం ఉంటుంది, నువ్వు మహాలక్ష్మిని అంతకంటే ఎక్కువ ప్రేమించు అని తనే ఇక్కడికి పంపించింది. నేను ఆ విషయం గురించి చాలాసేపు ఆలోచించాను. అందుకే ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను రాధ కోసం మాత్రమే కాదు, నీకోసం కూడా ఈ పెళ్లి చేసుకుంటున్నాను. మీ నోట ఆ మాట విని సంతోషంగా ఉన్నా, మీరా మాట చెప్పకపోయినా మీ మీదున్న నా ప్రేమ ఎప్పటికీ తగ్గదండి. తల్లిని చెల్లిని ప్రేమించేవాడు భార్యని ప్రేమిస్తాడు అని నాకు తెలుసు. నిజానికి నేను ఈ పరిస్థితిలో పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. కానీ ఈ పెళ్లి జరిపించేంతవరకు రాధ బాధపడుతూనే ఉంటుంది. ఒకవేళ రాధకు నచ్చ చెప్పాలన్నా, తన్ని ఓదార్చాలి అన్నా, అన్నతో పెళ్లి కాదు అన్న మహాలక్ష్మితో తను సరిగ్గా ఉండలేదు. నేను చనువు తీసుకోలేను. మనిద్దరం రాధ సంతోషం కోరుకొని ఇన్ని రోజులు ఆగాం. అలాంటిది రాధ సంతోషం కోసం పెళ్లి చేసుకోలేనా? ఇది కేవలం రాధ కోసం జరిగే పెళ్లి. రాధకు నిజం తెలిసినా తను తట్టుకొని మామూలుగా బ్రతకగలుగుతుందో ఆ రోజే మనకు పెళ్ళైనట్టు. ఏ రోజు తను జరిగిన దాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటుందో ఆ క్షణమే మన నిజమైన భార్యాభర్తలయ్యే ముహూర్తం. మహాలక్ష్మి, నేను దాన్ని ప్రేమిస్తున్నాను అంటే అది నా చెల్లెలు అనే స్వార్థం ఉంది. కానీ నువ్వు ఆడపడుచును అంతగా ఎలా ప్రేమించగలుగుతున్నావు? నేను ప్రేమించే మీరు రాధని ప్రేమిస్తున్నారు కాబట్టి. నేను రాధని ఆడపడుచుగా ఎప్పుడూ చూడలేదు. మన పెళ్లికి ముందే మనకి 18 ఏళ్ల కూతురుంది అని అనుకున్నాను. లక్ష్మి, ఇప్పుడు నేను నీతో మాట్లాడకుండా ఉండుంటే, చెల్లెలు ఈ పరిస్థితుల్లో ఉంటే నేను పెళ్లి చేసుకున్నానే అనే బాధ జీవితాంతం వెంటాడుతుండేది. కానీ ఈ పెళ్లి జరిగితే రాధకి చాలా మేలు కలుగుతుందని నాకు సంతోషంగా ఉంది. ఇక అది ఎప్పుడు ఏమవుతుందన్న భయం నాకు పోయింది మహాలక్ష్మి, పోయింది. సారీ కిషోర్, నేను వెళ్ళేసరికి ఎవరో వచ్చి పాపం తీసుకెళ్ళిపోయారు. నా టైం బాగోలేకపోతే మీరు మాత్రం ఏం చేయగలరు?
అలా అనుకోవటానికి ఇది పొరపాటున జరిగింది కాదు. ఎవరో ప్రీ ప్లాంట్గా నేను వెళ్లేసరికి కావాలని తీసుకెళ్లారు. కిషోర్, మీ పాపకి హెల్త్ బాలేదని, సరిగ్గా అదే సమయానికి ఇంజెక్షన్ కావాలని వాళ్ళకి ఎలా తెలిసింది? మా పాపకి ప్రాబ్లం ఉందని స్కూల్లో కూడా తెలుసు. మొన్న టెంపుల్లో పాప పడిపోతే ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. అలా చాలా మందికి తెలిసే అవకాశం ఉంది. పోనీ అలాగే అనుకుందాం. ఏ అడ్రస్సు లేకుండా మీ పాపని వాళ్ళ పాపని చెప్పి ఎందుకు తీసుకెళ్లారు? తీసుకెళ్ళాక మీకెవరైనా ఫోన్ చేసి పాప గురించి ఏమన్నా మాట్లాడారా? అలాంటిదేం లేదు. మరి ఎందుకు తీసుకెళ్లారు? పోనీ మీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఐ మీన్, మీరు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు కదా, మీ నుంచి ఏమైనా రిపోర్ట్స్ కావాల్సినప్పుడు ఆ రిపోర్ట్స్ని వాళ్ళకి అనుకూలంగా మార్చమని ఒత్తిళ్లు ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? నాకు తెలిసి అలాంటివి ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మీ వల్ల ఎవరైనా బాధించబడ్డారా? ప్రత్యక్షంగా అని కాదు, పరోక్షంగా అయినా ఇంకొకరు బాధపడటానికి మీరు కారణం అయ్యుండొచ్చుగా. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఎవరిని బాధ పెట్టలేదు. ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. ప్రతి నేరానికి ఒక మోటివేషన్ ఉంటుంది. ఏ కారణం లేకుండా పాపని పోలీసుల దగ్గర నుంచి ఎలా ఎత్తుకెళ్తారనేదే నా అనుమానం. ఒక్కోసారి పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులు అవి అడిగినప్పుడు పోలీసులతో చెప్తే పిల్లలకి ఏమవుతుందో అనే భయంతో పోలీసులకి చెప్పరు. అలాంటిదేం లేదుగా. ఏంటి కిషోర్ టెన్షన్ పడుతున్నారు? నేనేదో క్యాజువల్గా అడిగాను. మీరు అలాంటి ప్రశ్న వేస్తారని నేను ఊహించలేదు. అందుకే ఏం చెప్పాలో అర్థం కాక అలా అయిపోయాను. ఇట్స్ ఓకే. యాక్చువల్గా పాపని పోగొట్టుకొని బాధపడుతున్న సమయంలో ఇలాంటి క్వశ్చన్స్ అడగటం కరెక్ట్ కాదని నాకు తెలుసు. బట్ పాపను వెతికి పట్టుకోవాలి అంటే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి. అసలు పాప ఎలా మిస్ అయింది? పాప బర్త్డే అని స్కూల్ నుంచి షాపింగ్ తీసుకెళ్ళాను. అక్కడే మిస్ అయిపోయింది. మరి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెతికే ప్రయత్నంలో పేపర్లో ఫొటోస్ వేస్తారు. అలా వేస్తే నా భార్యకి తెలిసిపోతుంది. మీ పాప మిస్ అయిన విషయం మీ భార్యకి తెలీదా? తెలీదు. పాప నా దగ్గరే ఉందని మేనేజ్ చేస్తున్నాను. నేను ఇంటికి వెళ్ళాలంటే పాప కావాలి. అందుకే 2 రోజులుగా ఇక్కడే ఉండిపోయాను. విషయం మీ భార్యకి తెలియకూడదు అనుకోవటం ఓకే, కానీ కంప్లైంట్ ఇవ్వకపోతే మీ పాప గురించి ఎలా తెలుస్తుంది? పైగా తను మిస్ అవ్వలేదు, మిస్ చేయబడింది. సార్, ఎలాగైనా మీరే మా పాపను నాకు అప్పగించాలి. నా ప్రయత్నం నేను చేస్తాను. మీకు ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు చెప్పండి. ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతుంది. అలాగే చెప్తాను. నా పాప దొరకడం కోసం నేనేమైనా చేస్తాను. కిషోర్ గారు, మీరేం బాధపడకండి. నేను ఎలాగైనా మీ పాపని వెతికి పట్టుకుంటాను. మీరెంత బాధపడుతున్నా మీ భార్య బాధపడకుండా చూసుకోండి. అట్లీస్ట్ కమ్యూనికేషన్లో అయినా ఉండండి. హలో సార్, మీరు చెప్పినట్లుగానే అమ్మాయి దగ్గర డాక్యుమెంట్స్ మీద సంతకం తీసుకున్నాను. ఓకే, బాయ్.